బీహార్ శాసనసభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ రాఘోపూర్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి తారాపూర్, విజయ్ కుమార్ సిన్హా లఖీసారావు, మహువా నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ తో పాటు పలువురు మంత్రులు భవితవ్యాన్ని 3.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. తొలి విడతలో 45,341 పోలింగ్ కేంద్రాలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 36,733 ఉన్నాయి. ఈ 121 స్థానాల్లో జనాభా 6.60 కోట్ల మంది కాగా ఓటర్లు 3.75 కోట్ల మంది ఉన్నారు. వీరిలో కొత్త ఓటర్లు 10.72 లక్షల మంది అని ఈసీ వెల్లడించింది. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 7.38 లక్షల మంది. బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలివి. वो वोट करने के लिए पहुंचे हैं, अब वो जा रहे हैं, वोट करेंगे, अब वोट करेंगे, वो आ जाएंगे। ये तस्वीर है जहाँ पहली ఇక రాఘోపూర్ లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తేజస్వీ భావిస్తున్నారు. ఆయనపై బీజేపీకి చెందిన సతీష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన 2010 ఎన్నికల్లో తేజస్వీ తల్లి మాజీ సీఎం రాబ్రీ దేవిని ఓడించారు. ఇక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రకటించారు. అయితే బీహార్ అంతా ప్రచారం చేయాల్సి ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. యువ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ తరపున ఆలీగంజ్ నుంచి, భోజ్పురి సూపర్ స్టార్లు కేసలీరా యాదవ్ చాప్రా నుంచి, ఆర్జేడీ జనసురాజ్ తరపున కార్గాహార్ నుంచి రితేష్ పాండే బరిలో ఉన్నారు. జనసురాజ్ కార్యకర్త హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న అనంత్ సింగ్ జేడీయూ తరపున మొకామా నుంచి పోటీ చేస్తున్నారు. माइक कनेक्ट कीजिए। माइक नहीं देती है, मना कर देते, सॉफ्ट बन जाएगा। बाकी होगा तो ये भाई मोबाइल मत करना, ये मत करना, ये अपने माइक। బీహార్లో ఓటర్ల నాడిని తెలుసుకోవడానికి ప్రయత్నించిన 3 సంస్థలు తొలిదశ పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు తమ సర్వే వివరాలను ప్రకటించాయి. ఐఏఎన్ఎస్, మ్యాట్రిచ్, పోలోస్ట్రాట్, చాణిక్య ఈ 3 సంస్థలు దాదాపు ఒకే రకమైన అంచనాలను వెల్లడించాయి. వీటి ప్రకారం బీహార్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాగఠ్ బంధన్ ఆశలు గల్లంతయ్యే సూచనలు ఉన్నాయి. लाइन में लग जाइए यहाँ से।